పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అసలు మీ ఇద్దరికి ఎక్కడ కలిసింది? యాక్చువల్ గా చెప్పాలంటే మా తమ్ముడు ఈయన ఫ్రెండ్స్. మా ఇద్దరికి ఒక్క రోజు కూడా పడేది కాదు. నేను అనేది నువ్వు అతనితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, ముందు అతనితో ఫ్రెండ్షిప్ మానే అనేదాన్ని. ఈయన ఎలా ఉండేవాడు అప్పుడు? తెలీదు, ఒక నెగటివ్ అంటే ఫుల్ ప్లే బాయ్ లాగా ఏదో వాడారండి పదాలు. ఇప్పుడు ప్లే బాయ్ లాగా ఉండేవాడు. ఇప్పుడు పేజర్లు వాడే టైం కి ఎంత గొప్ప 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 వాళ్ళ కోసం తెలుసు. భార్య మీకు ఇచ్చిన కామెంట్స్ ఇది మటుకు ఫుల్ ట్రోల్ అవుతుంది గ్యారంటీ. ఇప్పుడు ఫ్రెండ్స్ అందరు పేజర్లు వాడే టైం నేను సెల్ ఫోన్ వాడేవాడిని. ఓకే. అందరు స్కూటీలు వాడే టైంలో నేను యమా వాడేవాడిని. ఓకే. అందరు బైకులు కొనే టైంలో నేను కారు వాడేవాడిని. అప్పుడు ఏమనుకుంటుంది వీడికి బాగా అసలు 24/7 వీడు తిరుగుతా ఉంటాడు, ఎంజాయ్ చేస్తుంటాడు. మీరు చెప్పే మోడలేషన్ కన్నా నాకు శాంతి గారు చెప్పే మోడలేషన్ భలే నచ్చుతుంది. శాంతి గారు ప్లే బాయ్. అండ్ ఇంకోటి వీళ్ళ సిస్టర్ అన్న మా బ్రదర్ వీళ్ళిద్దరు ఒకటే క్లాస్. సో ఐ యూస్ టు వీళ్ళకి ఏదో 10th లో కొంచెం మ్యాథ్స్ ఇదంటే వీళ్ళిద్దరికి చెప్తుండేదాన్ని కూర్చొని. ఈయన వీళ్ళ చెల్లికి చెప్పారు, నువ్వు దాని దగ్గరికి ఎందుకు వెళ్ళి చదువుతున్నావు అంటే నేను తిడుతున్నానని ఎక్కడో తెలిసి ఉంటది, నువ్వు అక్కడికి ఎందుకు వెళ్తున్నావు, చదువుకోవచ్చు వెళ్ళడానికి లేదని చెప్పి వాళ్ళ చెల్లెకి వార్నింగ్ ఇచ్చాడు. నేనేమో మా తమ్ముడికి వార్నింగ్ ఇచ్చేదాన్ని. అనుకోకుండా మేమిద్దరం కనెక్ట్ అయ్యాం. ఐ యూస్ టు బి లైక్ వెరీ కనెక్ట్. ఏంటి మీకు లెక్కలు చెప్పాడా? ఏ లెక్కలు చెప్పలా అసలు, ఏ రాదు లెక్కల్లో నేను వేరే లెక్కలు నాకు చెప్పింది అయితే. అండ్ హీ యూస్ టు కమ్ తర్వాత కావాలని చెప్పి మొండికేసి ఇంటికి వచ్చాడు మా తమ్ముడితో. ఇది ఎందుకు నన్ను రాని, ఇది దీని ఓవర్ యాక్షన్ ఏంటి అంటే మా ఇద్దరికి తెలియకుండానే ఇద్దరి మీద ఒకరికి పడేది కాదు. తెలియదు గ్రడ్జ్, ఎందుకో తెలియదు. అసలు మీ ఇద్దరు ఎప్పుడు మాట్లాడుకోలేదు, ఎప్పుడు కలిసింది లేదు. మా అమ్మ ఒక రోజు మా ఇంటికి వచ్చింది, బాల్కనీలో కూర్చుంది. నా బెడ్రూమ్ లో నుంచి కర్టన్ తీస్తే బాల్కనీ కనిపిస్తుంది. ఓకే. చూసి ఏంటి ఈ అమ్మాయి వచ్చిందని చెప్పి గంటన్నర లోపలే కూర్చున్నా, బయటకు వెళ్ళేవాడిని కూడా. అసలు ఇప్పుడు దీని మొహం చూసుకుంటే మనం ముందు నుంచి వెళ్ళడానికి లేదు. 1.5 hour కూర్చున్నా. ఆ తర్వాత పెళ్లి తర్వాత చెప్తా అంటుంది, వారి నీ గంటన్నర లోపల కూర్చున్నావరా నువ్వు ఇట్లా ఇంటికి రావడం అట్లా. ఐ యూస్ టు మిస్ హిమ్. ఒక రోజు రాత్రి ఏంటి వాళ్ళు రాలేదు అని మా తమ్ముడిని అడిగేదాన్ని కాదు. అడిగితే బాగోదు కదా, తమ్ముడిని అడగలేం కదా. ఇవాళ రాలేదేంటి తింగరోడు ఆ టైప్ లోనే ఉండేది నాకు. ఇద్దరు అని కలవద్దు అన్నాక ఆడ నా మా ఇంటికి ఎక్కువ వచ్చేవాడు. గట్టిగానే పడ్డది ఆ రోజుల్లో. అన్ని ఏ స్టోరీలు ఉండేవి. డైలీ నన్ను చూస్తాడు, ఇవాళ చూడలేదని. మురారి స్టోరీ ఎక్కువ నడిచింది. మురారి సినిమా బాగా. అండ్ కావాలని ఏం చేసాడంటే ఐ బిగ్ ఫ్యాన్ ఆఫ్ మహేష్ బాబు గారు. కావాలని చెప్పేసి హీ యూస్ టు వేర్ దట్, నాకు ఆ బ్లూ ఇష్టం అని చెప్పి హీ యూస్ టు వేర్ దట్ బ్లూ షర్ట్ అండ్ బ్లాక్ ప్యాంట్ అండ్ యూస్ టు కమ్ ఎవ్రీ డే. మురారిలో ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే మహేష్ బాబు గారు బ్లూ షర్ట్ బ్లాక్ ఫార్మల్ ప్యాంట్ టక్ చేసుకుని అలా నడుచుకుంటూ వస్తే హై స్పీడ్ షాట్ కృష్ణవంత్ గారు ఎక్స్ట్రాడినరీ తీశారు. అది ఈమెకి ఇష్టం బాగా. నేనేం చేసేవాడిని, సేమ్ ప్యాటర్న్ డ్రెస్ కుట్టించుకొని అలా నడుచుకుంటా. అష్టాచెమ్మల స్వాతి మహేష్ ఊహించుకున్నట్టు తర్వాత సరిపోతుంటాయండి కొన్ని మనం ఏం చేయాలి.